హలో ఆల్, నేను మీ డాక్టర్ రణదీప్ గడెల, న్యూరాలజిస్ట్, లోటస్ హాస్పిటల్ ఫ్రమ్ ఖమ్మం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం థ్రాంబోలైసిస్. సాధారణంగా మనం బ్రెయిన్ స్ట్రోక్లో వింటూ ఉంటాం. పేషెంట్కి ఉన్నట్టుండి సడన్గా ఒక చెయ్యి ఒక కాలు పడిపోవడం, మూతి వంకలు పోవడం, మాట శక్తి కోల్పోవడం, ఇలాంటి లక్షణాలతో మన దగ్గరికి వచ్చారు. తర్వాత మనం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పేషెంట్ రికవర్ అయ్యారు. ఇప్పుడు ఆయన మాటలో ఆ ఎక్స్పీరియన్స్ ఆయన మాటలోనే తెలుసుకుందాం. నా పేరు షేక్ నదీసాయి అండి. మన ఖమ్మం పట్టణము రణాంత ప్రాంతం. నాకు 8 గంటలలోపు బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చిందండి. పరిస్థితి లేదు, ఆ కాళ్ళు చేయి పడిపోయి అన్కాన్షియస్కి వెళ్ళిపోయాను. నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు 2 గంటలలోపు లోటస్ హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. వెంబడే డాక్టర్ గారు చూసి సిటీ స్కానింగ్ రాశారు. వెంబడే స్కానింగ్ చూసి ఇది బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పి నిర్ధారణ చేసి ఇంజెక్షన్ ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్రాంబోలైసిస్ అంటే ఏంటి అంటే, మనం ఒక స్పెషల్ ఇంజెక్షన్ యూజ్ చేయడం ద్వారా ఆ క్లాట్ని కరిగించి పేషెంట్ యొక్క పక్షవాతాన్ని, అంటే చెయ్యి కాలు పడిపోయిన స్థితిని నార్మల్ చేసే అవకాశం ఉంటుంది. ఆ మాట శక్తిని కూడా పూర్తిగా మనం తిరిగి రప్పించడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా మనం పేషెంట్కి లక్షణాలు మొదలైన 4 గంటల 50 నిమిషాల లోపల మన పేషెంట్ని హాస్పిటల్కి చేరవేస్తే దాన్ని మనం పేషెంట్ని మనం కంప్లీట్గా ఇంప్రూవ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. 24 గంటల్లో కొంచెం రికవర్ అయ్యి అట్లా చిన్నగా రికవర్ అయ్యానండి. ఇప్పుడు పూర్తిగా 100% నాకు రికవర్ అయింది. మరి డాక్టర్ గారి ట్రీట్మెంట్ కూడా నాకు కరెక్ట్గా సకాలంలో అందించారు. ఇప్పుడు పూర్తిగా కోరుకున్నాను, మంచిగా ఉన్నానండి.